ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న అంటే సింపుల్ అధ్యక్ష, సింపుల్. చాలామందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం అధ్యక్ష. బేసిక్ సమాచారం. ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ హానరబుల్ లర్న్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ద బేసిక్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు నో. సార్, ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు, ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతూ ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే వీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50%, 30% SRO రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రక్కదారి పట్టించేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నం అధ్యక్ష. సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించే హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడు కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు TGISC ద్వారా నిర్దిష్ట ప్రయోజనాల కోసం యూనిట్లకు కేటాయించబడిన భూములు ఉంటాయి. ఇక్కడ కేటాయింపుదారులు తమ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాజెక్ట్ నిబద్ధతలను పూర్తిగా నెరవేర్చిండ్రు. ఈ నిబంధనల నెరవేర్పు తర్వాత కార్పొరేషన్ సేల్ డీడ్లను అమలు చేసింది. వన్స్ సేల్ డీడ్ ఈజ్ డన్, చాలా మంది కూడా తెలుసు, మనం అనేక సందర్భాల్లో ఈ అగ్రిమెంట్స్లో ఉంటాం. ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమాన్యులకు కలుగుతాయి. కలిగిన తర్వాత అనేక సంవత్సరాలు చాలా ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉండే అధ్యక్ష. ఎందుకంటే బిజినెస్ అనుకున్న రీతిలో కొంతమందికి నడకపోవచ్చు, లేకుంటే సాంకేతిక పరంగా అడ్వాన్స్గా చేయాల్సిన వారికి శక్తి లేకపోయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా వెసులుబాటు కలిగిస్తే ప్రభుత్వం ఆ రోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దానికి మేము సేల్ కన్సిడరేషన్ ఇచ్చినాం, భూములు కొన్నాం, కానీ ఏమి చేయలేకపోతా ఉన్నామని దానిపైన ఇబ్బంది పడ్డవారు అనేక మంది ఉన్నారు. మరి ఈ విధానం ORR పరిధిలో అంతటా యూనిట్ హోటళ్ల ఏకరీతికి అంటే యూనిఫామ్ తీసుకురావడానికి